వెల్కమ్ టు రమ్య టాక్స్ అఫీషియల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్లో జానీ సినిమా ప్రత్యేకమైనది. ఆయన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన సినిమా అది. దాంతో ఆ మూవీపై భారీ అంచనాలు ఆ సమయంలో నెలకొన్నాయి. అయితే కథనాల్లో కమర్షియల్ వాల్యూస్ లేకపోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్. పవన్ చెప్పిన విషయాల్లోకి వెళ్తే, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్తో ప్రేమ కథగా జానీ చిత్రం 2003 సంవత్సరంలో రూపొందింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించారు. రేణు దేశాయ్, రఘువరన్, బాలీవుడ్ నటుడు రజా మురాద్ నటించారు. ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన 6 సూపర్ హిట్ సినిమాల తర్వాత జానీ వచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ డైరెక్షన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి అంటాయి. కానీ ఆఫ్ బీట్ స్టోరీ కావడంతో ప్రేక్షకులు, అభిమానులు పూర్తిగా నిరాశ చెందారు. దాంతో ఈ సినిమా డిజాస్టర్గా మారింది. ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జానీ సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడు నా చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తుకొచ్చింది. నెల్లూరులో మా స్కూల్లో టీచర్ చెప్పిన నాన్ డీటెయిల్ స్టోరీ టు లీవ్స్ కథ నా మనసులో ఉండిపోయింది. ఆ కథ ఏంటంటే, ఓ అబ్బాయి చనిపోతూ మరో అమ్మాయిని బతికించిన స్టోరీ. ఆ కథతో జానీ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ కథ తయారు చేసేటప్పుడు రకరకాల అడ్డంకులు వస్తాయి. హీరోగా నేను చనిపోతాననే అంశాన్ని ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆ కథను మార్చి చేయడం వల్ల, వేరే రకంగా మారడం వల్ల జానీ ఆడలేదు. ఆ వేదన నన్ను వెంటాడుతూనే ఉంటుంది. డబ్బు, కమర్షియల్ వాల్యూని దృష్టిలో పెట్టుకోవడం వల్ల నేను అనుకున్న సినిమాను తీయలేకపోయాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.